తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు కూడా కనబడతా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లను కాదని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ యొక్క అపార్ట్మెంట్ కోరినట్టు కూడా కనబడతా ఉంది. స్వయంగా తను ఒక్కనే వచ్చి మీతోని మాట్లాడాలి అన్నట్టుగా ఇటు గడ్డం ప్రసాద్ కోరినట్టు కూడా కనబడతా ఉంది. మరి ఈ అంశం తెలిసిన లీడర్లు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అన్నట్టుగా కొంత ప్రశ్నార్థకమైన నేపథ్యంలో మరి ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీని మరి అపాయింట్మెంట్ కోరడము, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ఇస్తానని తను సానుకూలంగా మాట్లాడడము, ఈ అంశం పైన అయితే కొంతమంది సీనియర్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏ అంశం మాట్లాడతారు అంటే గడ్డం స్పీకర్ గారు మరి రాహుల్ గాంధీతో కలిసినప్పుడు ఏ అంశం మీద మాట్లాడతారు, ఏ అంశం మీద మాట్లాడబోతా ఉన్నారు, ఏ అంశాన్ని తను రాహుల్ గాంధీ దగ్గర ప్రస్తావించబోతా ఉన్నారనే ఆ టాపిక్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో కొంత భయాందోళన గురిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు అయితే ఇటు కాంగ్రెస్ పార్టీలో లేరు అని కూడా డిక్లరేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యం కనబడుతోంది. మరో ఇద్దరు పరిస్థితి కొంత డేంజర్ జోన్ లో ఉందన్నట్టుగా మనం అయితే చెప్పుకోవచ్చు. వాళ్ళు ముందు నుండి చెప్పుకుంటా ఉన్న స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడేసిఆర్ కావచ్చు, ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కావచ్చు, వీళ్ళిద్దరు పరిస్థితే కొంత డేంజర్ జోన్ లో ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. వాళ్ళకి సంబంధించి కూడా రేపు విచారణ అయితే ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. రేపు మధ్యాహ్నం కూడా ఇటు పిటిషన్లు వేసిన ఇరు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. విచారణ కూడా రేపైతే ఫైనల్ జడ్జిమెంట్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఈ సందర్భంలో నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధినేత డిసిసి సంబంధించిన సమావేశాలు జిల్లాల సంబంధించిన నేతల యొక్క సమావేశాన్ని నిన్న వికారాబాద్ లో అయితే జరగడం అయితే జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఇటు రాహుల్ గాంధీని అపార్ట్మెంట్ అడగడము, ఇటు స్పీకర్ ని ఖచ్చితంగా కలుద్దాము అన్నట్టుగా ఇటు రాహుల్ గాంధీ చెప్పడము, మరి ఏ అంశం మీద మాట్లాడతారు అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ నేతలనే కొంత గందరగోళమైన పరిస్థితి కనబడతా, ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా కొంత గందరగోళంలో ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఎందుకంటే దాదాపుగా ఇటు సుప్రీంకోర్టు చెప్తా ఉంది, హైకోర్టు అడుగుతా ఉంది, ఈ కోర్టులు కూడా న్యాయస్థానాలు కూడా అడుగుతా ఉంది. ప్రధానంగా సుప్రీంకోర్టు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంత సమయం ఇచ్చి స్పీకర్ కి ఈ సమయంలోపు మీరు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి అన్నట్టుగా చెప్పిన నేపథ్యంలో మరి ఆ గడువు కూడా పూర్తి అయిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోసారి కూడా గడువు అడిగింది. ఇది రెండోసారి మళ్ళీ గడువు ఇటు సుప్రీంకోర్టు కూడా ఇచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి మరి ఎటువంటి అంశాలపైన తను నిర్ణయం తీసుకుంటారు అన్నది కూడా ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అన్నది కూడా కొంత ఉద్రిక్త నడుస్తున్న వేళ ఇటు గడ్డం స్పీకర్ మరి రాహుల్ గాంధీని ఏం అడగబోతా ఉన్నారు. ఒకవేళ తనకి స్పీకర్ పదవి కాదని తను మినిస్టర్ అడుగుతాడా, లేకుంటే ఇంకేమైనా అంశాన్ని ప్రస్తావిస్తాడా, లేకుంటే వాళ్ళ భవిష్యత్తు తరాలంటే వాళ్ళ కూతురు భవిష్యత్తుకి సంబంధించింది ఏమైనా మాట్లాడతాడా, లేకుంటే ఏంటి అసలు రాహుల్ గాంధీతో గడ్డం ప్రసాద్ స్పీకర్ ఏం మాట్లాడబోతుండో రాహుల్ గాంధీతో అన్నట్టు కూడా కొంత హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనబడతా ఉంది. కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే తనని నమ్ముకొని చాలా మంది కూడా అయితే స్పీకర్ మనోడే అన్నట్టుగా కొంతమంది ధీమా వ్యక్తం చేసి వాళ్ళ పనుల్లో నిమగ్నమైన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఏమైనా బయటికి వస్తుందా అన్నట్టు కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే స్పీకర్ అనేది ఇప్పుడు అసెంబ్లీ మొత్తానికి కూడా తను ఒక పెద్ద నాయకత్వం, ఒక పెద్ద రాయల్లాగా తనే మొత్తం అన్ని తనే మొదటి అసెంబ్లీ సభ్యుడిగా తనే ఒక ఒక జడ్జిగా వ్యవహరించాల్సిన నేపథ్యం ఉంటుంది. అలాంటి వ్యక్తి మరి ఏం మాట్లాడబోతా ఉన్నారు స్పీకర్ తోని, ఏం ప్రసంగించబోయే అవకాశాలు ఉన్నాయి, ఏ టాపిక్ తో మాట్లాడతారు అన్నట్టు కూడా కొంత హాట్ టాపిక్ గా నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి గడ్డం ప్రసాద్ గారు మరి ఎందుకు రాహుల్ గాంధీని అపాయింట్మెంట్ కోరాల్సి వచ్చింది? ఒకవేళ కాంగ్రెస్ నేతలందరూ అంటే మంత్రులందరూ కావచ్చు, లేకుంటే ఎవరైనా కానీ రాహుల్ గాంధీని కలవాలంటే ముగ్గురేసి వెళ్ళి కలిసే నేపథ్యం కనబడుతుంది. కానీ గడ్డం ప్రసాద్ గారు తను ఒక్కరే వచ్చి కలుస్తానని చెప్పడం వెనుక ఏముంది, ఏమన్నా విషయాలు ఉన్నాయా అన్నట్టుగా లోతట్టుగా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశాలపైన కూడా కొంత గుసగుసలు అయితే గాంధీ భవన్ లో జరుగుతున్నట్టు కూడా కనబడతా ఉన్నాయి. నేతల గురించి కూడా కొంత రహస్యంగా నేతల మధ్య మాటలు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరికి వారు యమున తీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు అయితే కనబడతా ఉంది. మరి చూడాలి, మరి నిజంగానే అపాయింట్మెంట్ ఇచ్చి స్పీకర్ మరి రాహుల్ గాంధీని కలుస్తారా, మరి వాళ్ళు కలిస్తే ఏ అంశాలు తెరపైకి వస్తారన్నది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ స్పీకర్ ఇక్కడ నేతలం కాదని రాహుల్ గాంధీని అపాయింట్మెంట్ కోరడము కాంగ్రెస్ పార్టీలో కొంత దుమారం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు.